తెలుగువాడిని గెలిపించుకుందాం, సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం, ఒకతాటిపైకి వచ్చి ఓటు వేద్దాం. 2 రాష్ట్రాల 60 ఓట్లు ఆయనకే పడాలి. పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్ గా సేవలందించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ ను కలుస్తా. ఆయన నా ముఖం చూస్తాడో లేదో సుప్రీం తేల్చుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఈ వార్త చూస్తా ఉన్నాం. ఇక ఇండియా అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 60 ఓట్లు ఆయనకు ఒక్కరికే పడాలి, సుదర్శన్ రెడ్డికే పడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ విషయం చూస్తే అండి, మా తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉన్నది మన దగ్గర. ఏపీలో చూసుకుంటే టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉన్నది. ఈ పార్టీలు ఉన్నాయి. మరి ఎవరికి మద్దతు, ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది? ఇక్కడ కాంగ్రెస్ మినగా ఇక్కడ బీఆర్ఎస్ చూసుకున్నా, ఇక్కడ బీఆర్ఎస్ అయినా లోపల నుంచి ఎంఐఎం అయినా వీళ్ళిద్దరు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు, బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, రేపు వీళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా వాళ్ళు చూసినట్టు ఉండాలి కాబట్టి వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. స్పష్టం అది. ఇప్పటికే కవిత కేసు ఇంకా లిక్కర్ కేసు ఇంకా కేంద్రం చేతుల్లోనే ఉన్నది. సో ఇక్కడ తేడతలం అయిపోయింది. ఏంది ఎన్డీఏ గారు బీజేపీగా పడతాయని చెప్పి. అక్కడ ఏపీ నుంచి చూసుకుందాం, జనసేన, టీడీపీ, జనసేన 2 పొత్తులు, జనసేన బీజేపీ ఈ 3 పార్టీలు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయాల్సిందే కూటమిలో భాగంగా. ఇక వైఎస్ఆర్సీపీ పని చెప్తాం. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నది. ఏది సరే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, తప్పదు, సపోర్ట్ కావాలి. ఆయన కూడా బీజేపీకి వేసే ప్రయత్నం చేస్తాడు. సో ఇది అర్థమైపోయింది. ఇక్కడ ఇండియా కూటమికి మీ కాంగ్రెస్ కూటమి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరి మీద అధికారంలో బీజేపీ ఉన్నది, అందరిని భయపెట్టే పని చేస్తుంది. ఏమైనా కేసు ఉంటే బయటకు తీసామని చెప్తుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే కదా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇలాంటి బిల్లు తీసుకొచ్చింది. అందుకే ఇలాంటి బిల్లులు తెచ్చుకున్నది దీనికోసమే కేంద్రాలు. ఏంది, మీ జుట్టు మా చేతిలో ఉండాలని చెప్పి.